కొందరు డాన్సులు మంచిగా చేస్తారు, ఇంకొందరు డైలాగులు మస్తు చెప్తారు. ఫైట్లు చేసేట్లా కొందరు, యాక్టింగ్లా కొందరు, కామెడీలా ఇంకొందరు. ఇట్లా ఒక్కో యాక్టర్కు ఒక్కో గుర్తింపు ఉంటుంది. ఇక కొందరికి ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు కొన్ని పాత్రలతో వస్తుంది. సినిమా విడుదలైనాక యాక్టర్ అసలు పేరు కాకుండా గా క్యారెక్టర్ పేరుతోటే పాపులర్ అవుతారు. అదే కొందరికి ఇంటి పేరు లెక్క మారిపోతుంది. అయితే యాక్టర్ శ్రీతేజ్ మీద కేసు అయింది. పెండ్లి చేసుకుంటా అని ఒక ఆమెను మోసం చేస్తే కుకట్పల్లి పోలీసులు ఎంక్వైరీ చేస్తుండ్రిగా. గిట్లా చూస్తే తెలవకుండొచ్చు గాని గీ ఫోటో చూడుర్రి, అచ్చం చంద్రబాబు గారి లెక్కనే ఉండులే. వర్మ గారు తీసిన ఓ సినిమాల టీడీపీ అధ్యక్షుల వారి గెటప్ తో అద్దర కొట్టిండనుకో రాదుర్రి. ఇంకా కొన్ని సినిమాల సుత అగువడ్డ ఇట్లనే ఫేమస్ అయిండు. రియల్ జీవితంలో ఇరగదీసి రియల్ జీవితంలో గిసొంటి పనులు చేయబట్టే. ఇదేం కొత్త కాదుల్లో, గిసొంటేషాల వేస్తే ఒకరు గుండెపోటుతోటి కాలం చేసిండ్రు. అప్పుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లా కేసు కూడా అయింది. ఈ ముచ్చట ఎట్లుంటే శ్రీతేజ్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన తోపు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సారు పత్తాకులేడు. 2 రోజుల కాంచి పోలీసులు దేవులాడుతున్నా ఏడ జాడ వల్లే. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్లు ఉన్నాడనే మతలవ్ తోటి ఆడికి పోతాన్రు. అప్పట్ల 3 బాబుల మీద ఈ పోస్టర్ ను పోస్ట్ చేసినందుకు నోటీసులు అందుకున్నాడు. ఇప్పుడు అరెస్టు పక్కా అని బుగులు పడి పరారైండట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏందంటే సినిమా జీవితం నిజ జీవితం వేరు. ఇది సంజయ్ వరకు జైలు జీవితానికి పోకుంటే చాలు.